విజయవాడ భవానీపురంలో ఓ రౌడీ షీటర్ అంతిమయాత్ర సందర్భంగా అతని అనుచరులు వీరంగం సృష్టించారు. రోడ్డుపై ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ బైక్లపై హల్చల్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పండు అలియాస్ పామురం అనే వ్యక్తి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో నడుపుతూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని అంతిమయాత్ర సందర్భంగా అనుచరులు, స్నేహితులు నానా హంగామా చేశారు. పోస్టుమార్టం జరిగిన తర్వాత మృతదేహాన్ని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి నుంచి భవానీపురం బ్యాంక్ సెంటర్ వద్ద ఉన్న మృతుని అమ్మమ్మ ఇంటికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి కృష్ణలంకలోని స్వర్గపురికి అంత్యక్రియల కోసం తీసుకువెళ్లారు. ఈ మార్గంలో పండు అనుచరులు పెద్ద సంఖ్యలో బైక్లపై తిరుగుతూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. శబ్దాలు చేస్తూ జనజీవనానికి ఇబ్బందులు కలిగించారు. ఈ అంతిమయాత్రలో కొత్తపేట, భవానీపురం, కృష్ణలంక, సత్యనారాయణపురం, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు పాల్గొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 20 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అంతిమయాత్రలో రౌడీ షీటర్లు పాల్గొన్నారన్న ప్రచారాన్ని పోలీసులు తోసిపుచ్చారు. మృతుని బంధువులు, కుల పెద్దలు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని వివరణ ఇచ్చారు.